బిగ్ బాస్ సీజన్ 9లో ఒక కంటెస్టెంట్గా అడుగుపెట్టిన దువ్వాడ మాధురి బిహేవియర్ మితిమీరిపోయిందనే చెప్పాలి. ఇక ముఖ్యంగా తను ఒక ఫైర్ బ్రాండ్ అన్నట్టుగా తను బిహేవ్ చేసింది. కానీ తన ఓవర్ యాక్షన్కి హోస్ట్ నాగార్జున గారు తెరతీశారనే చెప్పాలి. ఇక ఈ విషయం పక్కన పెడితే ఈరోజు వీకెండ్ కావడంతో స్టేజ్ మీదకు వచ్చిన నాగార్జున గారు మాధురిని చాలా గట్టిగా ఇచ్చుకున్నారనే చెప్పాలి. ముఖ్యంగా మాధురి ఆ అరుపులేంటమ్మా అంటూ చాలా గట్టిగా అయితే క్లాస్ పీకారు దువ్వాడ మాధురికి నాగార్జున గారు. పైగా కళ్యాణ్కి తనుజ మీద చేసిన కమెంట్స్ ఏంటి, అయినా నువ్వు అలా లీనియన్స్ ఇస్తుంది అని అలా మాట్లాడడం ఏంటి, అయినా అమ్మాయిని టార్గెట్ చేసి అవతల అమ్మాయి మీద ఇంత పెద్ద రియాలిటీ షోలో అలాంటి నిందలేశావు. ఏదేమైనా మాధురి ఒకటి చెప్పాలి, అంటే నీకన్నా గేమ్లో తనూజ బాగా ఆడుతుంది. తనూజ ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతుంది. ఆ అమ్మాయికి బాగా తెలుసు. ఇంకొక విషయం ఏంటో తెలుసా, నీలాగా అమ్మాయి ఎప్పుడు ఏ వారంలో కూడా చెప్పించుకోలేదనే చెప్పాలి. కానీ తనూజ క్యారెక్టర్ పైన నువ్వు ఇంత పెద్ద నింద వేయడం కరెక్ట్ కాదు అంటూ మొత్తానికి నాగార్జున మాధురికి అయితే చాలా గట్టిగా క్లాస్ పీకారు. దీంతో పాపం మాధురి ఏం చేయాలో అర్థం కాక తన స్టేజ్ అయితే పర్ఫార్మెన్స్ మొదలుపెట్టింది. ఇక జనాలు మాధురి ఎప్పుడు నామినేషన్స్లోకి వస్తే అప్పుడు ఎలిమినేట్ చేద్దామా అని వెయిట్ చేస్తుంటే మనకి ఆ ఛాన్స్ ఇవ్వకుండానే మాధురి అయితే నాగార్జున గారు నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతానండి, నన్ను బయటికి పంపించండి, ఇక్కడ నాలాంటి వాళ్ళు ఉండలేరు అని అంటే, ఏదేమైనా సరే నువ్వు అందరినీ అంటావు కదమ్మా, ప్రతిసారి నీకు టైం దొరికినప్పుడల్లా ఇది మీ ఇల్లు కాదు మీ ఇల్లు కాదు అని అంటావు కదా, అవును ఇది మీ ఇల్లు కూడా కాదు, ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు నేను వెళ్ళిపోతాను పంపించేయండి అంటూ అనడానికి ఇది మీ ఇల్లు కాదమ్మా, ఇది బిగ్ బాస్ హౌస్, ఎప్పుడు రావాలన్నా ఎప్పుడు పోవాలన్నా అది ఆడియన్స్ చేతుల్లోనే ఉంటుంది. ఇక నీకు చెప్పేది ఏంటి అనంటే నీ బిహేవియర్ మార్చుకొని అందరితో కలివిడిగా ఉండడానికి ట్రై చేయమ్మా. మిక నువ్వు బాగుంటే నిన్నే జనాలు ముందుకు తీసుకెళ్తారు, లేదంటే ఇంటికి వెళ్ళిపోతావు. ఇక అసలు విషయానికి వస్తే లాస్ట్ అండ్ ఫైనల్గా మాధురికి నాగార్జున గారైతే ఒక పవర్ ఇచ్చి పంపించారు. ఎవరైతే ఎలిమినేషన్లో ఉన్నారో వాళ్ళని నువ్వు సేవ్ చేయొచ్చు అనే పవర్ ఇచ్చి పంపించారు. కానీ ఇక ఈ పవర్ని కూడా మాధురి దగ్గర నుంచి నాగార్జున గారైతే తీసేసినట్టయితే తెలుస్తుంది. ఇక మరి ఏం జరగనుందో మనం ఎపిసోడ్లో చూడాలి. అండ్ అలాగే మాధురి బిహేవియర్ ఇలాగే ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ నామినేషన్స్లోకి వస్తుంది. ఇక ఇంటి నుంచి కూడా బయటికి వెళ్ళిపోతుందనే చెప్పాలి. మరి నాగార్జున గారు మాధురితో మాట్లాడిన మాటలపై మీరేమంటారో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.